నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల ఆలయం వద్ద ఆవాసాలు కోల్పోయిన పేద ప్రజలకు ప్రభుత్వం పునరావాసాలు కల్పించాలన్నారు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్. లేదంటే బీఆర్ఎస్ బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అధికారులు 29 ఇళ్లు కూల్చి బాధితులను రోడ్డున పడేశారన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి మాజీ సర్పంచ్ యాతం శ్రీను ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి అంగీకరించడం అభినందనీయమన్నారు. అనంతరం బాధితులకు ఒక్కొక్కరికి 2 ఎమ్మెల్యేలు కలిసి 2 లక్షల ఆర్థిక సహాయం చేశారు. కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. ప్రజలు ఇచ్చినటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ప్రజలను ఆదుకునే విషయంలో మీ చొరవ చూపండి, మీ విఘ్నతను ప్రదర్శించండి. నిర్వాసితులైనటువంటి సిరిసనగండ్ల గుడి ప్రాంగణంలో దశాబ్దాలుగా ఉంటున్నటువంటి ఈ ప్రజలను ఆదుకునే విషయంలో మీరు వస్తారా, మీ దూతలను పంపిస్తారా, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే విషయంలో మీ కార్యాచరణ ఏందో ప్రకటించండి. ఉట్టిన నష్ట నివారణ చర్యలను చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మా యాతం శ్రీను గారు నాకున్నటువంటి అద్దెకరణో ఎకరణో స్థలాన్ని నేను ఇస్తా, ఇక్కడ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్లకు ఇండ్లు నిర్మించడానికి నేను స్థలం ఇస్తానన్నప్పుడు నేను ముందుకొచ్చి ₹1,00,000 ప్రతి బాధిత కుటుంబ ఇంటి నిర్మాణానికి నా తరఫున కూడా ₹1,00,000 ఇస్తానని మేమిద్దరం ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇంటి స్థలము ఇల్లు కోల్పోవడమే కాదు, వారికి తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీడు లేకుండా, తల దాచుకోవడానికి గూడు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ చొరవను, మానవీయ కోణాన్ని చాటాలని నేను విజ్ఞప్తి చేస్తూ, వెంటనే ప్రభుత్వం నుంచి ప్రతినిధులు రావాలి, ఈ ప్రజలకు హామీ ఇవ్వాలి. ఇది దురదృష్టకరం. అసలు మీకు మానవత్వం లేదు. ఇలా ప్రజలంటే మీరు ఒక మనుషులు లేక చూస్తలేరు. మీరు మానవ సేవ మర్చిపోయారు. మీ సేవ మీరు చేసుకుంటారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఎవరైతే కూలగొట్టిరో, ఇంకా మీ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా మీరు స్థలాలు వెంటనే కేటాయించడానికి ప్రభుత్వ భూమి ఉందా, లేకుంటే వేరే భూమి ఉందా, లేకుంటే దేవాదాయ శాఖ భూమిని ట్రాన్స్ఫర్ చేస్తారా, వాళ్ళకి పట్టాలు ఇస్తారా, వాళ్ళ ఇళ్ల నిర్మాణం కొరకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹50 లక్షల ఇవ్వాలని కూడా ఇవాళ డిమాండ్ చేస్తాం. ఆ లోపల తినడానికి తిండి లేదు, మరి ఆహార సమస్య ఉంది కాబట్టి అది కూడా సమకూర్చాలి ప్రభుత్వం. గిన్నెలు పోయినాయి, బట్టలు పోయినాయి, మొత్తం పోయినాయి, అన్ని పోయినాయి, బియ్యం పోయినాయి, దయ్యం పోయినాయి, ఏమైనా కష్టం చేసి కూడగొట్టుకున్న 10వ 12వ అది కూడా పోయింది. ఆ విధంగా మొత్తం కూడా పిల్లలు బజార్లో పడిపోయారు. చదువుకునే పిల్లలు కూడా ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఇలా చాలా మంది మహిళలు ఇలా ఏమి లేకుండా కూడా బాధపడుతున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ ప్రభుత్వం మనుషుల మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఆ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ మొత్తం కూడా పరిశీలించాలి. ఆయన రాలేని పక్షంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక డెలిగేషన్ కూడా పంపాలి. 2-3 రోజుల వీళ్ళకు ఆల్టర్నేట్ గా మొత్తం కూడా అన్ని సమకూర్చాలి. ఆ విధంగా ప్రభుత్వం వీరికి బడ్జెట్ కూడా మంజూరు చేయాలి. కూలగొట్టినటువంటి 34-30 ఇళ్లకు ఒక్కొక్కరికి ₹50 లక్షల కూడా వెంటనే బ్యాంకు డిపాజిట్ చేయాలి. అదేవిధంగా స్థలాలు కూడా ఇవ్వడమే కాకుండా పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము సూచిస్తా ఉన్నాం.